ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దివ్య ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని వేడుకుంటున్నాను. ఈరోజు మనము అమ్మవారి తత్వ విచారణ గురించి చెప్పుకుందాము అనుకున్నాము కదా. అనాది అఖిలాధార సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద. ఈ ఒక్క శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే అమ్మ అంటే ఎవరో తెలుస్తుంది. అమ్మ గురించి చెప్పిన మొదటి మాట ఈ శ్లోకం. అనాదిహి అంటే ఆది లేనిది. మనకి కనిపిస్తున్న సృష్టి అంతటికి ఆది మధ్యం అంతం ఉన్నాయి. ఈ సృష్టికి ఆది మధ్య అంతములు అనాది అయిన అమ్మని ఆధారం చేసుకునే జరుగుతున్నాయి. ఈ విషయం మనకి సులభంగా అర్థం కావాలంటే కెరటానికి ఆది మధ్యాంతములు ఉన్నాయి, కానీ కెరటానికి ఆధారమైన సముద్రానికి లేవు. అదేవిధంగా ఈ జగత్తులో సృష్టి అంతటికీ కూడా ఆది మధ్య అంతములు ఉన్నాయి, కానీ సృష్టికి ఆధారమైన పరమ చైతన్యం మాత్రం అనాదిహి. అఖిలాధార అయిన తల్లి అమ్మవారేనని ఆవిడ చేసే పనిని అనుసరించి మనము తెలుసుకోవాలి. విశ్వ నిర్వహణే అమ్మవారి పని. ఆ నిర్వహణ సదసత్కర్మ రూపిణి. సత్ అసత్ అనే రెండు కర్మలని చెప్పారు. ఉపనిషత్ శబ్దాలే ఇక్కడ వాడబడ్డాయి. ఉనికిగా కనిపించే ఈ జగత్తు అంతటిని సత్ అంటారు. ఈ ఉనికికి ఆధారమైన మూల ప్రకృతిని అసత్ అంటారు. అసత్ సత్ ఈ రెండూ కూడా అమ్మవారి రూపాలే. అసత్ అంటే అవ్యక్తం, సత్ అంటే వ్యక్తం. వ్యక్తావ్యక్త స్వరూపిణి అని లలితా సహస్రనామాల్లో ఎవరిని చెప్పుకుంటున్నామో ఆ తల్లినే ఇక్కడ చెప్తున్నారు. తరువాత ఈ తల్లిని ఎలా చూడగలమో చెప్తూ జానైక దృశ్య అన్నారు. ముందు ఆవిడ స్వరూపాన్ని చెప్పి ఆవిడ చేసే పని చెప్పి చూడవలసిన విధానాన్ని చెప్తున్నారు. ధ్యాన ఏక దృశ్య, ధ్యానం చేత మాత్రమే చూడబడుతున్నది. ఏకాగ్రమైన దృష్టే ధ్యానం. ఏకాగ్రమైన దృష్టి అంటే అర్థము సదాచారము చేత పవిత్రమైన ఏకాగ్ర దృష్టి అని శాస్త్రకారుల నిర్వచనం. అలా నిలకడగలిగిన బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది కనుక ధ్యానైక దృశ్య అని అన్నారు. ఆవిడ యొక్క రూపంలో ఆకారం చెప్తూ జ్ఞానాంగి విద్యాంగి అని రెండు అద్భుతమైన పదాలు చెప్పారు. జ్ఞానమే శరీరంగా కలది. చిన్మాత్ర విగ్రహ అంటే ఇదే. మన ఇంద్రియాలన్నీ జ్ఞానం ప్రసరిస్తే పనిచేసేవి, కానీ స్వతసిద్ధంగా జ్ఞానం కావు. కానీ అమ్మవారు రూపం ధరిస్తే అందులో ప్రత్యంగము జ్ఞానమే. ఈ విషయం మనకి సులభంగా అర్థం కావాలంటే చక్కని ఉదాహరణని చెప్పుకోవచ్చు. మనం పంచదార పొట్లాల లాంటి వాళ్ళమైతే అమ్మవారు పంచదార చిలక లాంటిది. ప్రతి వారిలో ఉన్న పరమాత్మే పంచదార. ఆ తీపిదనం అంటుకుని ఈ శరీరం అనే పొట్లానికి తీయదనం వచ్చింది. అంతేకాని ఈ శరీరానిది ఏమీ లేదు. కానీ అమ్మవారు మాత్రం మొత్తం తీపి, జ్ఞానాంగి. అమ్మవారి విగ్రహానికి సత్ చిత్ ఆనంద విగ్రహ అని పేరు. విగ్రహం అంటే కనిపించే రూపం. విశేషంగా గ్రహించినది విగ్రహం. దేనియందు ఈశ్వర చైతన్యం గ్రహించబడుతుందో అది విగ్రహం. ఆ గ్రహించబడిన స్వరూపం మొత్తం జ్ఞానమయం. రెండవది విద్యాంగి. జ్ఞానాంగి విద్యాంగి అని చెప్పడంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ జ్ఞానము అంటే పరమాత్మ తత్వము అని అర్థం. విద్య అంటే మంత్రమని అర్థం. తంత్ర శాస్త్ర సాంప్రదాయంలో విద్య అంటే మంత్రము. స్త్రీ దేవతాకములైన మంత్రాలకి విద్యలని పేరు. ఇది సంప్రదాయం చెప్తున్న అర్థం. విద్యాంగి అంటే మంత్రస్వరూపిణి అని అర్థము. అమ్మవారి విగ్రహాన్ని చూస్తే
అది మొత్తం పంచదశి మంత్ర స్వరూపమని తెలియాలి. ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరూ దేవతలు ఉంటారు. కనుకనే అమ్మవారు విద్యాంగి. ధ్యానము ద్వారా ఎలా కనపడుతుందో చెప్తూ, ఆ కనపడిన స్వరూపం జ్ఞానాంగి, విద్యాంగి అని చెప్పి, ఆ తల్లి ఎక్కడ ఉందో చెప్తూ హృదయాస్పద అన్నారు. హృదయం నందు ఉన్న తల్లి. చివరికి ఈ మాట చెప్పడంలో ఉద్దేశం, ఈ ముందు చెప్పిన ధ్యానము మొదలైనవి చేస్తే, ఆ తల్లి హృదయంలో కనపడుతుందని అర్థము. హృద్యా దహరాకాశ రూపిణి అనే నామాలు లలితా సహస్రంలో ఉన్నాయి. ఈ నామాలకి అర్థం హృదయంలో ఉండే చైతన్యమే అమ్మవారు. మన హృదయంలో ఉండే చైతన్యమే అమ్మవారు. మన హృదయంలోనే ఉన్న అమ్మని చూసే సాధన ధ్యానం. ఈ శ్లోకాన్ని చెప్పి ఇంకా అమ్మవారిని ఎలా ఆవిష్కరించుకోగలమో చెప్తూ, అర్థమైనా, అర్థం కాకపోయినా జీవాత్మ, పరమాత్మ అనే మాటలు మాత్రం వాడుతూ ఉంటారు. దేనియందు నేను అనే భావం వ్యాపిస్తుందో అది ఆత్మ. నేను అనే భావం దేహమునందు వ్యాపించినప్పుడు దేహాన్నే నేను అనుకుంటున్నాము. అప్పుడు దాన్ని దేహాత్మ అని అన్నారు. బుద్ధినే నేను అనుకుంటే అది బుద్ధ్యాత్మ అని చెప్పబడుతున్నది. ఇన్ని రకాల అర్థాలు ఉన్నప్పటికీ ఏది వ్యాపించడం చేత ఈ దేహాన్ని నేను అని అనుకుంటున్నామో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఎలాంటిదంటే, సూర్యకాంతి ఒక నీటి కడవలో ప్రతిఫలించినప్పుడు మొదట నీటి కడవనే చూసి, ఆ నీటి కడవలో నీటి నిండా ఉన్న సూర్యుడిని చూసి, కుండ నిండా సూర్యుడు ఉన్నాడనుకోవడం ఎంత అజ్ఞానమో, ఈ దేహమునందే ఆత్మభావాన్ని చూపించడం అంతే అజ్ఞానం. పైన ఉన్న సర్వవ్యాపకుడైన సూర్యుడే ఆ కడవలో ప్రతిఫలిస్తున్నాడని మనము తెలుసుకోవాలి. సర్వవ్యాపకమైన ఆత్మయే ఈ దేహమునందు ప్రతిఫలిస్తోంది. దాని చేతనే పని చేస్తున్నాము. కుండలో ఉన్న సూర్యుడికి, పైన ఉన్న సూర్యుడికి ఏకత్వం తెలుసుకోవాలి. ఏకత్వం ఇవ్వడం కాదు. ఏకత్వం అక్కడ ఉంది. ఆ ఏకత్వాన్ని మనము గ్రహించగలగాలి. అదేవిధంగా మనలో నేను అనబడే చైతన్యం, మనలో ఉన్న ఆత్మతత్వం ఏదైతే ఉందో, అనగా ఏది మనలో ఉండడం వల్ల నేను అని మనము అనుకుంటున్నామో అదే పరమాత్మ. రమణుల వారు చెప్పింది ఇదే. ఆ నేనుని అహంతో కలపాలి. మనలో ఉన్న అహం అనేదాన్ని నేనుతో కలిపితే అదే అహమిచ్చేవ విభావయే భవానీం. భవానీం అంటే ఉన్న తల్లి అని అర్థం. అమ్మవారు ఎప్పుడూ ఉంది. ఆ ఉన్న తల్లితో మన అహం కలిసిపోవాలి. అప్పుడే అమ్మవారు మనకి గోచరిస్తారు. బ్రహ్మాండ పురాణంలోనే ఉన్న లలితాత్రి సతి చివరలో చెప్తూ స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అన్నారు. మనలో ఉన్న ఆత్మయే లలిత. ఆ ఆత్మ చైతన్యమే లలిత. ఆ ఆత్మ చైతన్యంతో మనలో ఉన్న నేను అనేది తాదాత్మ్యం చెందాలి. దేహంతో తాదాత్మ్యం చెందడం కాదు. ఈ దేహాదులన్నీ ఏ వెలుగు వల్ల వెలుగుతున్నాయో ఆ వెలుగుతో తాదాత్మ్యం చెందితే అప్పుడు అమ్మవారి స్వరూపం పూర్ణంగా తెలుస్తుంది. అది ఎలా తెలుసుకోవాలో చెప్తూ చిరానుష్ఠాన గౌరవాత్ అన్నారు. చిరా అంటే దీర్ఘకాలము అని అర్థము. ఏదో 40 రోజులు లలితా సహస్రాన్ని చదివినంత మాత్రాన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేరు. భౌతికంగా ఉన్న రోగం పోవచ్చు గాని, జీవుడు అనాదిగా వస్తున్న అవిద్య అనే జబ్బు పోవాలంటే మాత్రం చాలా కాలం అనుష్ఠానం చేయాల్సిందే. నిజంగా తరించాలనే కోరిక బలంగా ఉంటే ఈ వాక్యం అర్థమవుతుంది. చిరానుష్ఠాన గౌరవాత్. చాలా కాలం అనుష్ఠానం చేయాలి. గౌరవం అంటే బరువు. గురుత్వ భావమే గౌరవం. లోకంలో ధనవంతుడు అనిపించుకోవడానికి చాలా కాలం ధనం పోగు చేస్తారు. అదేవిధంగా చాలా కాలం సాధన చేసి ఆ గౌరవాన్ని పెంచుకోవాలి. ఆ చిర అనుష్ఠానం వలన ఆత్మస్వరూపిణి అయిన అమ్మ తత్వం తెలియబడుతుంది. దీన్నే పతంజలి యోగ శాస్త్రంలో చెప్తూ సతు దీర్ఘకాల
నైరం తైజ సత్కార సేవితో దృఢ భూమి అంటారు. దీర్ఘకాల నైర దీర్ఘకాల నైరం తర్య చాలా కాలం ఎడతెగకుండా సాధన చేస్తే అప్పుడు దృఢత్వం ఏర్పడి సత్యం తెలుస్తుంది. ఆ సత్యమే అమ్మవారు. అలాంటి అమ్మవారిని అనేక మంది ఉపాసించి రకరకాలుగా సాక్షాత్కరింప చేసుకున్నారు. ఆ ఆ సాక్షాత్కరింప చేసుకున్న వాటినే మనం రూపాలు అని చెప్పి ఉపాసన చేస్తున్నాము. మనం అమ్మవారు రూపాలు ఎన్నెన్ని చెప్తున్నామో వాటన్నిటినీ చూసిన వారు ఉన్నారు. వాళ్ళ కోసం అమ్మవారు ఆ రూపం ధరించి వచ్చారు. కనుక ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కనపడిందో అది మనకి చెప్పారు. సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యమే అమ్మవారని చెప్పారు. లలితాదేవి అనుగ్రహం పొందే మార్గాలు. అలాంటి ఆ తల్లిని తెలుసుకోవాలంటే చిరానుష్ఠాన గౌరవము, ధ్యానము ఉండాలి. లలితా సహస్రనామాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మవారు దొరికే మార్గాలు కొన్ని చెప్పారు. భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, భావనాగమ్య, భక్తివశ్య, అలాగే మైత్యాది వాసనాలభ్య ఇత్యాది నామాలు. భక్తిగమ్య భక్తికి దొరుకుతుంది. భావనాగమ్య భావనకి దొరుకుతుంది. ధ్యానగమ్య ధ్యానానికి దొరుకుతుంది. జ్ఞానగమ్య జ్ఞానానికి దొరుకుతుంది. మరొక చోట మైత్యాది వాసనాలభ్య ఇవన్నీ ఒక చేట చేర్చుకుంటే అద్భుతమైన భావం కనపడుతుంది. ధ్యానము, జ్ఞానము, భక్తి, భావన ఈ 4 సాధనలు. ఆ తర్వాత మైత్యాది వాసనాలభ్య. వాసన అంటే సంస్కారము. మన మనసుకి ఉండవలసిన మైత్రి మొదలైన సంస్కారములు. మైత్రి అనగా సర్వజనులయందు స్నేహభావం. రెండవది ముదిత అంటే ఎల్లవేళలా ఆనందముగా ఉండడం. దుఃఖపడడానికి జీవితంలో కారణాలు ఉంటాయి, సుఖపడడానికి కారణాలు ఉంటాయి. కానీ రెండు ఎవరికి నిజానికి లేవు. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. అది కొందరి సంస్కారవంతులకి ఉంటుంది. ఇతరుల సుఖ సంతోషాలను, అభ్యుదయాన్ని చూసి ఆనందించడమే ముదిత లక్షణము. దాని తరువాత కరుణ. ఇతరుల దుఃఖం చూస్తే తట్టుకోలేక వారికి ఏదైనా సాయం చేయాలనే స్పందన ఎవరికైతే ఉంటుందో దానికి కరుణ అని పేరు. 4వది ఉపేక్ష. అందరితో మైత్రితో ఉండమని చెప్తున్నారు. కానీ లోకంలో చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. మరి వాళ్ళనేం చేయాలి అంటే వారి పట్ల ఉపేక్ష వహించాలి. వాళ్ళ గురించి చర్చించకూడదు. వాళ్ళని మన మనసులోకి తెచ్చుకోకూడదు. అది ఉపేక్ష. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష ఇవి మైత్ర్యాది వాసనాలభ్య. వీటిని ఎవరైతే తెచ్చుకుంటారో వారికి అమ్మవారు దొరుకుతుంది. ఇలాంటి విషయాల్ని తెలుసుకోకుండా ఏదో కోరికలు తీర్చుకోవడానికి చదవాలి కనుక లలితా సహస్రనామాల్ని చదివితే అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు? ఇవన్నీ సాధనలు చెప్తూ ఆ తల్లిని చిరానుష్ఠాన గౌరవాత్ చెప్పారు. వీటన్నిటినీ తెచ్చుకోగా అక్కడున్న తల్లే కనిపిస్తున్నది. అమ్మవారి ప్రధాన రూపాలు. అనాది అయిన ఆ తల్లిని ప్రధానంగా 3 రూపాలుగా విభజించి చూపిస్తున్నారు. సృష్టికి ప్రారంభంలో బ్రహ్మగారు ధ్యానయోగంలో ఉండగా ఆయనకి ఈ తల్లి కనపడింది. ఆవిడ పేరు ప్రకృతి. సృష్టికి అవసరమైన శక్తిని ప్రకృతి అన్నారు. సృష్టి అంటే సామాన్యం కాదు. అందులోనే అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఏది మూలమో ఆ తల్లి. ప్రకృతి అంటే సాధారణంగా మూలం అనే అర్థంలోనే వాడతారు. కనుక అమ్మవారి మొట్టమొదటి స్వరూపం ప్రకృతి. రెండవది క్షీరసాగరంలో పుట్టిన జగన్మోహిని స్వరూపమని చెప్తారు. మూడవది బండాసుర సంహారం కోసం ఉద్భవించిన లలితా స్వరూపం. ఈ 3 అమ్మవారి రూపాలను స్పష్టంగా విభజించి హయగ్రీవ స్వామి వారు చెప్పారు. అవ్యక్తమై అనాది అయిన తల్లి ఈ జగతి కోసం 3 రకాలుగా వ్యక్తమైంది. ప్రకృతిగా వచ్చిన తల్లి జగన్మోహినిగా వచ్చింది. బండాసుర సంహారం కోసం వచ్చిన తల్లి ఆ అనాది అయిన తల్లే అని చెప్పారు. ప్రకృతిగా వచ్చింది అనే మాట అర్థం కావడానికి కేవలం లలితోపాఖ్యానం సరిపోదు.
ఇతరములైన దేవీ భాగవతాది గ్రంథాలన్నీ పరిశీలించాలి. ప్రకృతిగా అమ్మవారు. మనకి అర్థం కావడం కోసం ప్రకృతి అని ఒక మాటతో చెప్పారు కానీ, ఈ ప్రకృతిలో మళ్ళీ చాలా విభాగాలు ఉన్నాయి. ప్రకృతి రూపిణి అయిన ఆ తల్లినే మనం అనేక రూపాలతో కొలుచుకుంటున్నామనే విషయాన్ని గ్రహించగలగాలి. ప్రకృతి అనే మాటకి దేవీ భాగవతం అద్భుతమైన అర్థాన్ని చెప్పింది. ఆ శాస్త్ర సమ్మతమైన అర్థాన్నే మనము ఇక్కడ పరిశీలిద్దాము. ప్రకృతి, ప్రకృతి. కృతి అంటే చెయ్యబడినది అని అర్థం. చెయ్యబడినది అంటేనే చేసేవారు ఒకరు ఉన్నారు అని తెలుస్తూనే ఉంది. ఈ చెయ్యబడినదంతా ఎలా ఉందంటే ప్రకృతి అనగా ప్రకృష్టమైన కృతి అంటే విస్తారమైన అనంతమైన ఈ విశ్వమే అమ్మవారి రూపము. ప్రకృతి అంటే అనంత విశ్వరూపిణి అని ఒక అర్థం. అనే శబ్దానికి ప్రథమం, ప్రధానం అని 2 అర్థాలు ఉన్నాయి. ఈ సృష్టి అనే కృతికి ముందు ఎవరు ఉన్నారో ఆవిడ ప్రకృతి. కృతేః ప్రథమం ఇది ప్రకృతి. కృతేః ప్రధానమిది ప్రకృతి. ఇంత సృష్టి చెయ్యబడింది అంటే దీనికి ముందు ఉండడమే కాకుండా ప్రధానంగా ఉన్నది. ఇంత సృష్టికి ఆవిడే ప్రధానం. ఆవిడ లేకపోతే ఈ సృష్టి లేదు. నేతగాడు ఒక పెద్ద వస్త్రాన్ని నేత నేశాడు. వస్త్రం ఎంతో విస్తారంగా వచ్చింది. అంత వస్త్రంలో ప్రతి అణువులోనూ దారం ఉంది. అంత దారమంతా ఒక్క దూదికండలోంచే వచ్చింది. ఒక్క దూదెకండలోని దూదే మొత్తం వస్త్రమంతా పరుచుకుని ఉంది. దూది ఎక్కడుందంటే వస్త్రమంతా అదే వ్యాపించి ఉందని చెప్తాము. అలాగే అమ్మవారు ఎక్కడున్నారంటే ప్రపంచమంతా ఆ తల్లే వ్యాపించి ఉందని చెప్తాము. వస్త్రం తయారు కాకముందు దూది ఉంది. ప్రపంచం తయారు కాకముందు ఆ తల్లి ఉంది. ప్రపంచంలో తాను ప్రధానమై ఉంది. ప్రకృతి అనే నామానికి ఇంత విస్తారమైన అర్థం ఉంది. కనుక ప్రకృతి అనేది అమ్మవారికి మొదటి పేరు. అమ్మవారికి ప్రకృతి అని పేరు చెప్పడమే కాక ఆ ప్రకృతి ఎన్ని రూపాలుగా ఉందో కూడా చెప్పారు. సృష్టిలో పనిచేసే పరబ్రహ్మ శక్తే ప్రకృతి. ప్రకృతిని మనం ఉపాసిస్తే ఈ ప్రకృతిలో ఉన్నంత కాలము మనము క్షేమంగా ఉంటాము. అంతేకాకుండా ప్రకృతికి అతీతమైన ఆ తల్లినే మళ్ళీ మనము చేరుకోగలము. ప్రకృతిని ఉపాసించడమే ప్రధానమైన ఉపాసన అని చెప్పారు. ఆ ప్రకృతి ప్రధానంగా 5 రూపాలుగా ఉంటుంది. ఆ 5 రూపాల్ని పూర్ణ ప్రకృతులు అంటారు. ఇందులో ఏది గొప్పది అని చెప్పడానికి లేదు. ఈ 5 గొప్పవే. అవి దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. అయితే ఈ ప్రకృతి యొక్క 5 రూపాలు మనము తెలుసుకోవాలి అంటే కొంచెం ఎక్కువే ఉందిది. ఈ విషయాన్ని మనము రేపు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మధ్యలో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించగలరు.